చీప్ పొలిటికల్ ట్రిక్స్ని వెన్నతో పెట్టినటువంటి విద్యగా రాజకీయ పాఠాలు నేర్చుకుని మరి తన జీవిత చరిత్ర మొత్తంగా అబద్ధాలు మోసాలు వెన్నుపోట్లకి కొలువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరులో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మరొకసారి అర్థం పడుతుందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రజలకి క్షమాపణ కోరి వాళ్ళకి ఆయన చేసినటువంటి తప్పిదాల వలన ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా నష్టపోయారు, ఏ రకంగా ఈవేళ యువకులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారనేటువంటి దానికి క్షమాపణ చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే 2014 ఎన్నికల్లో ఆవేళ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయితే ఏదో మేలు చేస్తాడు ఈ రాష్ట్రానికి అనేటువంటి ఒక నమ్మకంతో ఓట్లు వేసినటువంటి ప్రజలకి 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు సరికదా, దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో ఆవేళ 5 ఏళ్ల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన సాగింది. సరే, ఆయన చేసినటువంటి పాలన వలన ఆ 5 ఏళ్ళు మాత్రమే నష్టపోయామని అంటే 5 ఏళ్ళు మాత్రమే కాదు, మన తర్వాత తరాలు కూడా నష్టపోయేంత స్థాయిలో నష్టాన్ని రాష్ట్ర ప్రజలకు చేశారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఏదైతే ఆవేళ పార్లమెంట్ సాక్షిగా ఆవేళ రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే పొందుపరిచారో ప్రత్యేక హోదా నుంచి మొదలుపెట్టి అనేక వాగ్దానాలని కేవలం ఆయన స్వార్థం కోసం ఆయన ఏదైతే ఓటుకి నోటు కేసులో అడ్డగోలుగా దొరికి పడిపోయాడో ఆయన ఆ కేసుల నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో మరి ఆవేళ కేంద్ర ప్రభుత్వం దగ్గర పూర్తిగా మోకాళ్ళ మీద పడి వాళ్ళకి వారిని కాపాడండి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వ్యక్తి. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఆవేళ ప్రజా వ్యతిరేక పాలన అందిస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఒక భరోసాని కల్పిస్తూ మేము రేపు ఎన్నికలలో ఏదైతే మేనిఫెస్టోగా మీకు అందరికీ కూడా చూపిస్తాము, ఆ నవరత్నాల పథకాల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాము, కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి రాజకీయాలకి వర్గాలకి అన్నిటికీ అతీతంగా అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తామనేటువంటి మాటను చెప్పారు. మా ద్వారా ప్రజల్లోకి పంపించి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చాము. ఈవేళ ఇచ్చిన మాటకి అనుగుణంగా మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందనో లేకపోతే ఇంకోటో కాకమ్మ కథలు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈవేళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా అవేవి లెక్క చేయకుండా ఖచ్చితంగా అన్నటువంటి మాటని ఏదైతే హిందువులు భగవద్గీతను కానీ లేక క్రైస్తవులు బైబిల్ని కానీ ముస్లిం సోదరులు ఖురాన్ని కానీ ఎంత పవిత్రంగా భావిస్తారో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావించాలనేటువంటి ఒక సిద్ధాంతంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉంటాయి. దిక్కుతోచినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు నువ్వు, ఒక పక్కనేమో పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనేమో ఒక పార్టీకి వత్తాసు పలుకుతావు, ఇంకో పక్కన ఈ రాష్ట్రంలోనేమో మరో పార్టీతో చేతులు కలుపుతావు. అసలు ఎవరితో ఎందుకు ఏ రకమైనటువంటి బంధాలు కొనసాగిస్తున్నావు అనేటువంటిది ఖచ్చితంగా నీకు నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేళ ఏ కొంత జ్ఞానం ఉన్నటువంటి రాజకీయ నాయకుడైనా కూడా లేకపోతే ఒక సామాన్య ప్రజలైనా కూడా రాజకీయ వ్యభిచారి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఎవరినైనా కూడా చెప్తారు. ఎప్పుడు ఏ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరితో కలిసి ఎందుకు ఎప్పుడు ఏ కారణంతో పోటీ చేస్తాడో కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈవేళ అటువంటి వ్యక్తి ఈవేళ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నన్ను పట్టుకుని బ్లేడ్ బ్యాచ్ అంటాడు, లేకపోతే ఇంకొకరిని పట్టుకుని సూర్యనారాయణ రెడ్డి గారినేమో గ్రావెల్ రెడ్డి గారు అంటాడు, వనిత గారినో లేకపోతే మా గోపాలపురం ఎమ్మెల్యే గారినో పట్టుకుని ఇంకొక రకంగా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. వేళ నిజంగా గుండెల మీద చేయి వేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా
ఆయన మీద అంటే ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే గజ దొంగల నుంచి మొదలుపెట్టి జేబు దొంగల వరకు అవినీతి అనకొండల దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఇక్కడ స్థానికంగా జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి డబ్బుల వరకు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ అటువంటిది తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులను లేకపోతే ఎమ్మెల్యేలని లేకపోతే కార్యకర్తలని విమర్శించడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు అనేటువంటిది ఏదో దొంగ అని చెప్పి మాట్లాడినట్టుగా ఉంది. ఇవాళ ఏదైతే నా మీద మీరు చేసినటువంటి విమర్శలు ఉన్నాయో ఇవాళ ఒక్కటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, కేవలం మీ పార్టీ తాలూకా సర్వే ఏజెన్సీలలో రాజానగరం నియోజకవర్గంలో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టినా లేకపోతే మరొక పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టినా మీకు గెలిచేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు, కనీసం కనుచూపు మేరలో కూడా లేదు అనేటువంటిది పూర్తిగా అవగాహన అయ్యే ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని తాకట్టు పెట్టి ఆయన దగ్గర మరి రాజానగరం నియోజకవర్గాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీకే గనక ఏమాత్రం నా మీద ఏదో ప్రజల్లో వ్యతిరేకత ఉందనో మా పార్టీ మీద వ్యతిరేకత ఉందా అనేటువంటి నమ్మకం మీకుంటే వాళ్ళు నేరుగా మీరే వచ్చి రాజానగరం నియోజకవర్గంలో పోటీ చేయండి. ఎలాగో మీకు కుప్పంలో గెలిచేటటువంటి అవకాశం లేదు, మీరు ఇక్కడ పోటీ చేయండి. ఏంటో మీరు చేసినటువంటి విమర్శలకో లేకపోతే మీ తాలూకా మా మీద చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం ఏంటనేటువంటిది తేడతెల్లం అయిపోతే ఒక 2 నెలలు ఆగితే చాలు. అంతే తప్పితే ఎవరో ఏదో రాసిస్తే దాన్ని అదే పనిగా విమర్శ చేసి ప్రజల్ని ఏమార్చాలి, వాళ్ళలో ఏదో రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనేటువంటి మీ ప్రయత్నం మాత్రం ఎవరు ఇక్కడ నమ్మడానికి చెవుల్లో పూలు పెట్టుకుని లేరనేటువంటి విషయాన్ని మాత్రం గ్రహించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, నా దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ అనపర్తి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే గోపాలపురం కానీ కొవ్వూరు శాసనసభ్యులు కానీ ఎవరిని తీసుకున్నా కూడా అందరం కూడా ఏ నియోజకవర్గంలోనైనా కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కంటే కూడా చాలా మెరుగ్గా చాలా వ్యత్యాసంతోనే ఇవాళ ప్రతి నియోజకవర్గంలోని కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, ప్రజలకి మేలు చేకూరుతూ ఉంది. ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసినటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలోనే జరిగిందనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఆవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని పాలనలోనే మీరు ఏదైతే పుష్కరాల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. పుష్కరాల సందర్భంలో దాదాపుగా 28 మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు. మీరు నిజంగా ఆ ఆత్మలు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు రాజమండ్రి వస్తే అసలు మీకు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మీ మైండ్ బ్లాక్ అయి మాట్లాడడానికి కూడా ఖచ్చితంగా అదే ప్రధానమైనటువంటి కారణం కూడా అని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే రాజమండ్రి నుంచి రావడంతోనే లేకపోతే ఆయన హెలికాప్టర్లోనో లేకపోతే ఫ్లైట్లోనో వస్తూనే సెంట్రల్ జైల్లో కనిపిస్తూ ఉన్నట్టుంది. ఆయన పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పొరపాటును కూడా ఒక్కటంటే ఒక్క పథకం కూడా మరి దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నీ అంటే ముఖ్యమంత్రిగా తన పేటెంట్గా చెప్పుకునేటటువంటి ఒక్క స్కీమ్ ఉందా అంటే ఒక్కటంటే ఒకటి కూడా ఉండదు. ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ నాడు నేడు కానీ అట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక రకాల పథకాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వరకు కూడా సాగుతూ ఉన్నాయి. అటువంటిది నీ పేరు చెప్తే ఏం గుర్తొస్తాయనంటే ఖచ్చితంగా దోపిడీలు, అవినీతి, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లేకపోతే నువ్వేదైతే స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని లేకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతామని చెప్పి ఆ పేరుతో నువ్వు దోపిడీ చేసినటువంటి దొంగతనంగా ప్రభుత్వ ధనాన్ని నీ అకౌంట్లో వేసుకున్నటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. అటువంటి వ్యక్తి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో విమర్శిస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీకే కనుక నమ్మకం ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందని దమ్ముంటే 175 నియోజకవర్గాల్లోని ఒక్క సైకిల్ గుర్తు మీద మీరు పోటీ చేసి చూడండి. లేకపోతే మీ తాలూకా ఏదైతే మీకు భజన చేసేటటువంటి పార్టీలు కూడా వాళ్ళని ఒక్కొక్కరిని పోటీ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అయితే ఒకటి, మీరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పినా
ప్రజల్ని ఏదో రకంగా మళ్ళీ మోసగించాలనేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలేమి అమాయకులు కాదు. పూర్వం నువ్వు ఆవేళ ఏదో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వు పంగనామాలు పెట్టావు. మళ్ళీ ఇంకొకసారి అటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. దయచేసి మాట్లాడేటటువంటి మాటలో కాస్త ఒక 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందనేటువంటి సూచన చేస్తూ సెలవు తీసుకుంటాను.